నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. నగరపాలక సంస్థలో విలీనమైన పెద్దపాడు పంచాయతీలో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా తీరుతెన్నులపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పుణ్కర్ బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ముందస్తు సమాచారం లేకుండా చేపట్టిన ఈ పర్యటనలో స్థానిక పొందరి వీధి, రామాలయం వీధుల్లో పరిస్థితిని స్వయంగా కలెక్టర్ పరిశీలించారు. కాలువల పరిశుభ్రత, చెత్త సేకరణ, తాగునీటి సరఫరా ఆదేశాలు జారీ చేశారు. పర్యటన సందర్భంగా కలెక్టర్ స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మహిళలు తాగునీటి సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని, తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల ఫిర్యాదులపై కలెక్టర్ వెంటనే స్పందిస్తూ తాగునీటి సరఫరాలో అంతరాయం ఉందని, మహిళలు ఫిర్యాదు చేస్తున్నారని, పారిశుద్ధ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలని తెలిపారు. మరో 2 రోజుల్లో మళ్లీ పెదపాటుకు వస్తా, అప్పటికీ పరిస్థితి మెరుగై ఉండాలని సిబ్బందికి ఆదేశించారు. ఈ ఆకస్మిక పర్యటనలో మున్సిపల్ కమిషనర్ బీవీడి ప్రసాదరావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ జానకి ఉన్నారు. నెగటివ్ అడ్వర్స్ కమెంట్స్ ఏరియా నుంచి వస్తే ఇక్కడికి నేను సొంతంగా యాజ్ స్పెషల్ ఆఫీసర్ మున్సిపల్ కార్పొరేషన్కి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత అనిపించింది అంటే నిజంగా ఇక్కడ పరిస్థితి బాగాలేదు. ఇక్కడ శానిటేషన్ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది. కొన్ని చోట్ల కొన్ని డెవలప్మెంటల్ ఇష్యూస్, సీసీ రోడ్స్ కానీ సీసీ డ్రైన్స్ కానీ లేవు. బట్ కానీ మనం చేయాల్సిన పని ఇమీడియట్లీ అంటే ప్రాపర్గా ప్రతిరోజు ప్రతి ఒక్కరికి వాటర్ ఇవ్వడం, ఎక్కడెక్కడ పబ్లిక్ ట్యాప్స్ ఉన్నాయి ఆ పబ్లిక్ ట్యాప్ ద్వారా కనీసం వాటర్ ఇవ్వడం. ఇది కాకుండా ప్రతిరోజు అప్పటికప్పుడు అంటే విదిన్ 6 hours ఆ చెత్త కూడా తీయడం, డ్రైనేజ్ క్లీన్ చేయడం, అది అంతా మనం చేయాలి. బట్ కానీ అది ఏమీ జరగట్లేదు. బహుశా ల్యాక్ ఆఫ్ సీరియస్నెస్ అందరికీ, అంటే కార్పొరేషన్లో ఉన్న అందరికీ సీరియస్నెస్ కొంచెం అనిపించింది. ఈరోజు ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది హాస్పిటల్కి. ప్రతి ఒక్కరూ పద్ధతిగా, ఇంకా ఎక్స్ట్రా వర్కర్స్ కావాలి అంటే వర్కర్స్ కూడా పెట్టమని ఇన్స్ట్రక్షన్స్ కూడా, అంటే డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక శానిటరీ ఇన్స్పెక్టర్, ఇక్కడ శానిటరీ సెక్రటరీ, వాళ్ళతో పాటు వర్కర్స్, సచివాలయం సిబ్బంది అందరికీ ఈ ఊరి మీద అంటే ఆ ఏరియా మీద, పెద్దపాడు మీద దృష్టి పెట్టమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం. సో మళ్ళీ ఇక్కడ ట్యాప్ ఇన్స్పెక్టర్కి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఎవరికి ప్రతి ఒక్కరికి ఈ ఆడ్ టైమ్స్ లేకుండా ఐదర్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock, 6 o'clock, 5 గంటలు, 6 గంటలు, లేకపోతే లేట్ నైట్ ఒక 8, 9 ఆ టైంకి వాటర్ ఇవ్వగలిగితే ఇవ్వడానికి ఆ షెడ్యూల్ ప్రిపేర్ చేయమని చెప్పాను. ఆ రిపోర్ట్ నుంచి ఆ షెడ్యూల్ కూడా పక్కాగా ట్యాప్ ఇన్స్పెక్టర్ ద్వారా, అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఫాలో చేయమని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఒక 2-3 డేస్లో ఖచ్చితంగా ఒక మ్యాసివ్ చేంజ్గా, అంటే అట్లీస్ట్ శానిటేషన్, పారిశుద్ధ్యం ఈ సెక్షన్లో తీసుకురామని మన కమిషనర్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తూ, కమిషనర్ గారు ఇక్కడే ఉంటారు, ఇంకా వేరే చోట్ల ఇక్కడ వెళ్తూ అది కూడా ఆదేశాలు కమిషనర్కి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి నెక్స్ట్ సర్వేకి మళ్ళీ ఇక్కడ నుంచి అడ్వర్స్ కమెంట్స్ రాకూడదు, పబ్లిక్ అందరూ సాటిస్ఫైడ్గా ఉండాలి. దీనికోసం ఇక్కడికి పట్టిగా వచ్చి ఇక్కడ అందరూ, ఇక్కడ పార్టీ పెద్దలందరూ, పబ్లిక్ కూడా చాలా నా దగ్గర వచ్చి ఫాలో చేస్తున్నారు. అందరికీ థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ ప్రజల గుండె చప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండి శంకర్ అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ రూరల్ మండలం సింగపురం పంచాయతీ, బైర నాగులపేట, అలికాం గ్రామాలలో సుప్రపాలనలో తొలిగడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకు వెళ్లి ఏడాది పాలనా అభివృద్ధి కరపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చే ప్రతి హామీని అమలు చేస్తామని, ఇప్పటికే కొన్ని హామీలను ప్రవేశపెట్టి అండగా నిలిచామన్నారు. అనంతరం సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయో లేదో తెలుసుకుని గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సుపరిపాలనతో రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని, అభివృద్ధి ప్రదాత టీడీపీ పార్టీకి వెన్నెముక, ప్రజానేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను, తప్పిదాలను పునరావృతం కాకుండా అధినేత జాగ్రత్త వహిస్తూ ప్రజాక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఆర్ల ఐఎంఎల్ డిపోను విడదీసి కొత్తగా అధిక మొత్తంలో ప్రజాధనాన్ని అద్దె రూపంలో చెల్లించి టెక్కరలో ఎందుకు పెడుతున్నారని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్బిసిఎల్ హెచ్ఆర్ల ఐఎంఎల్ డిపోను విడదీయవద్దని, టెక్కరలో కొత్త డిపో ఏర్పాటుకై ఇచ్చిన ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని, 3 తరాలుగా డిపోలో పనిచేస్తున్న హమాలీల ఉపాధిని కాపాడాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో గురువారం హెచ్ఆర్ల డిపో ఎదుట కార్మికులు అర్ధనగ్నంగా ధర్నా నిర్వహించి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో యూనియన్ నాయకులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడిని కలిసి వినతి పత్రం ఇచ్చినప్పుడు టెక్కరలో కొత్త డిపో ఏర్పాటు చేయకుండా కృషి చేస్తారని హామీ ఇచ్చి టెక్కరలో ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు టెక్కరలో కొత్తగా డిపో పెట్టవలసిన అవసరం ఏమొచ్చిందని, ఎవరు పెట్టమని కోరారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఆర్ల ఐఎంఎల్ డిపోను విడదీసి కొత్త డిపో ఏర్పాటుకు ఇచ్చిన ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ
బీసీఎల్ హమాలీస్ యూనియన్ నాయకులు డి బంగారాజు, టి రామారావు, నిడగట్ల రమణ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో తీర ప్రాంతాలైన బారువ, కళింగపట్నం, భావనపాడు తదితర తీర ప్రాంతాల భద్రతకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానంగా మత్స్యకారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సముద్రంలో పనిచేసే ప్రతి మత్స్యకారుడు భద్రతతో కూడిన లైఫ్ జాకెట్ విధిగా ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 40% సబ్సిడీతో లభించే ల్యాబ్ జాకెట్లు 60% లబ్ధిదారులు భరించాల్సి ఉన్నప్పటికీ అందులో 30% కలెక్టర్ నిధుల నుండి సమకూరుస్తామని, మిగిలిన 30% కూడా సిఎస్ఆర్ నిధుల నుండి అందించే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. అయితే లైఫ్ జాకెట్ల పంపిణీ అనంతరం లైఫ్ జాకెట్ లేకుండా ఏ ఒక్కరూ సముద్రంలోకి వెళ్లరాదని, వెళ్లిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నబిత్రా యాప్ ద్వారా ఫిషింగ్ బోట్ల ట్రాకింగ్ చేయాలని సూచించారు. కొన్ని తీర ప్రాంతాల్లో నెట్ కనెక్టివిటీ కోసం ఎన్ఐసి జిల్లా సమాచార అధికారులతో సమన్వయం చేయాలన్నారు. బోట్లు ఇతర పోర్టుల నుంచి మానవీయ కారణాలతో వచ్చినా నిర్వాహక అనుమతి లేకుండా పోర్టులోకి ప్రవేశించకుండా చర్యలు చేపట్టాలన్నారు. బీచ్ల వద్ద ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. విశ్రాంత దినాలలో, ఆదివారాల్లో ప్రొఫెషనల్ ఈతగాళ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, ఇండియన్ నేవీ స్టాఫ్ ఆఫీసర్ ఆదిత్య పాండే, డిఆర్ఓ ఎం వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష, విపత్తుల నిర్వహణ శాఖ డిపిఎం రాము, మత్స్యశాఖ డిడి సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. దళిత డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో హిరమండలం బ్యారేజీ సెంటర్లో ఈరోజు సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన దళిత డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గాసి గణేష్ మాట్లాడుతూ డప్పు కళ ప్రాచీన కాలం నుండి శబ్దంతో, ఆటపాటలతో చైతన్యపరుస్తూ తన చాటింపు ద్వారా సమాచారాన్ని చేరవేస్తూ ఉపయోగపడిందన్నారు. మన రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో డప్పు కళాకారులు ఉన్నారని, ప్రధానంగా వీరంతా దళితులు తరతరాలుగా డప్పు కళనే వృత్తిగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. డప్పు స్థానంలో కాంగో, తీన్మార్ వంటి కళలు రావడం వల్ల డప్పు కళాకారులకు ప్రాధాన్యత తగ్గిపోయిందని, ప్రభుత్వాలు మారుతున్నా దళిత డప్పు కళాకారులను కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొత్తూరు, భామిని, హిరమండలం, పాతపట్నం మండలాలు కలుపుకొని ప్రాంతీయ సదస్సు కొత్తూరులో ఆగస్టు 29వ తేదీన నిర్వహించడం జరుగుతుందని, ఈ ప్రాంతీయ సదస్సుకు జిల్లా నలుమూల నుండి దళిత డప్పు కళాకారులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అడ్డసరి ప్రదీప్, పసుపురెడ్డి రామారావు, మండ రాజారావు, బిటిక రంగారావు, అడ్డసరి మహేష్, పెద్దకూడు అప్పలస్వామి, గొలుమూరు రామకృష్ణ, గాడిల గణపతి, గర్ల పాపారావు తదితరులు పాల్గొన్నారు. సునామీ వంటి విపత్తుల సమయంలో వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. గురువారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ఉద్ఘాటించారు. తీర ప్రాంత గ్రామాల్లో సునామీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, మత్స్యకారుల కుటుంబాలు, వారి వలలు, పడవలు, ఇతర ఆస్తులకు ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగకుండా సంబంధిత శాఖలు పాటించాల్సిన ప్రామాణిక కార్యాచరణ విధానాల గురించి ఆరా తీశారు. ప్రతి శాఖ తమకంటూ ఒక కార్యాచరణ విధానాన్ని రూపొందించుకోవాలని, దానిని సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన వనరులను సమకూర్చుకోవాలని సూచించారు. కీలకమైన విపత్తుల సమయంలో పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ, పశుసంవర్ధక, రాష్ట్ర విపత్తుల నిర్వహణ వంటి ముఖ్యమైన శాఖల మధ్య సమన్వయం అత్యవసరమని ఆయన ఉద్ఘాటించారు. జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ రాము మాట్లాడుతూ తుఫాన్ల సమయంలో తుఫాను ఆశ్రయ కేంద్రాలను ఉపయోగిస్తామని, అయితే సునామీ వంటి పరిస్థితుల్లో అవి కూడా సురక్షితం కానందున బాధితులను తరలించడానికి ప్రత్యేకమైన సురక్షితమైన ప్రాంతాలను గుర్తించాలని కోరారు. రాష్ట్ర అత్యవసర కార్యకలాపాల కేంద్రం నుండి జిల్లా యంత్రాంగానికి సమాచారం అందిన వెంటనే దానిని తక్షణమే అన్ని శాఖలకు తెలియజేయబడుతుందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ గంగాధర్, మత్స్యశాఖ డిడి సత్యనారాయణ, పోలీస్ శాఖ స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సంబంధిత శాఖ సిబ్బంది పాల్గొన్నారు. సుదీర్ఘకాలం జిల్లా పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ, పదోన్నతిపై ప్రతి పోలీస్ ఉద్యోగి ఉద్యోగ విరమణ అనంతరం ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా శేష జీవితాన్ని గడపాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆకాంక్షించారు. జూలై 31 గురువారం ఉద్యోగ విరమణ పొందుతున్న పోలీస్ ఉద్యోగస్తులకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఘనంగా సన్మానం చేసి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేసి పూలమాలతో సత్కరించారు. జిల్లా పరిషత్లో టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్ల నుండి సీనియర్ సహాయకులుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులను జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ షాయిరా చేతుల మీదుగా గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీనియర్ సహాయకులుగా పదోన్నతి పొందిన ఉద్యోగులు కష్టపడి పనిచేసి జిల్లా పరిషత్ యాజమాన్యానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. పదోన్నతులు పొందిన జూనియర్ అసిస్టెంట్ టైపిస్టులకు, సీనియర్ సహాయకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎల్ఎన్వి శ్రీధర్ రాజా, ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారి డి సత్యనారాయణ, సి సెక్షన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సి సెక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రహదారుల భద్రతపై నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్ స్వప్నిల్ పొన్కర్ స్పష్టం చేశారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా రహదారి భద్రతా సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డితో కలిసి వర్చువల్గా పాల్గొన్నారు. ప్రజల ప్రాణాలను రక్షించాలంటే రహదారులు సురక్షితంగా ఉండాలని పేర్కొన్న కలెక్టర్ సామాన్య వర్షాలు పడితేనే జాతీయ రహదారులపై నీరు నిలుస్తోందని, వాహనదారుల ప్రాణాలకు ముప్పు తలెత్తుతోందని అన్నారు. స్వయంగా పలాస వద్ద సర్వీస్ రహదారిని తాను పరిశీలించాను అని, సర్వీస్ రోడ్ల నిర్వహణ దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. NHAA అధికారులను తక్షణ చర్యలు ఆదేశించారు. ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్ స్పాట్లను ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, ముఖ్యంగా పైడి భీమవరం పారిశ్రామిక వాడ రహదారి ప్రాంతాన్ని పరిశీలించి త్వరగా పనులు పూర్తయ్యేటట్లు చూడాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, R&B SE పి సత్యనారాయణ, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ విజయ్ సారథి, NHAA PD తివారీ, DPO భారతి సౌజన్య, DSP వివేకానంద తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు, బ్యాంక్ ఖాతాదారులకు గ్రామీణ బ్యాంక్ సేవలపై స్పష్టమైన అవగాహన లేకపోవడంతో బీమా ఇతర సదుపాయాలను పొందలేకపోతున్నారని ఏపీ గ్రామీణ బ్యాంక్ పార్వతీపురం రీజనల్ మేనేజర్ అర్జున్ రావు స్పష్టం చేశారు. గురువారం బోర్జ గ్రామీణ బ్యాంకులో ఆర్ఎం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యంగా ఏపీ జీవీబీ బూర్జ శాఖ పరిధిలో ఉన్న అన్నంపేట గ్రామానికి చెందిన బాలి వెంకటరమణ గతంలో బూర్జ ఏపీ జీవీబీ గ్రామీణ బ్యాంకులో 500 రూపాయలు SBI జనరల్ బీమా చెల్లించారని, వెంకట్రావు దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణించడంతో ఆయన భార్య బాలి చిన్నమ్మడుకు 10 లక్షల రూపాయలు విలువ చేసే చెక్కును రీజనల్ మేనేజర్ చేతుల మీదుగా అందజేశారు. అలాగే 436 రూపాయల బీమా చెల్లించి సాధారణ మరణం పొందిన మరో 10 మందికి 2 లక్షల రూపాయలు విలువ చేసే చెక్కులను కూడా ఆయన అందజేశారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ మాట్లాడుతూ వీటిని సద్వినియోగం చేసుకుని పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించి ఉన్నతులుగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు. అనంతరం FIC నోడల్ ఆఫీసర్ M మన్మథరావు, బోర్జ బ్రాంచ్ మేనేజర్ నాని కిషోర్, ఫీల్డ్ ఆఫీసర్ సతీష్, SBI జనరల్ ఇన్సూరెన్స్ మేనేజర్ సురేష్, బ్రాంచ్ సిబ్బంది, CSPలు, CFలు, బ్యాంక్ ఖాతాదారులు, అన్నంపేట గ్రామ పెద్దలు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో ముఖ్యంగా VBC నాగార్జున కంపెనీలో కాకుండా అనేక పరిశ్రమల్లో విషవాయువులను గాలిలోకి విడిచిపెడుతూ ఆయా పరిసర ప్రాంతాల వాసులు ఆరోగ్యంపై పెను ప్రభావం పడుతుందని జిల్లా ప్రజా సమస్యల వేదిక అధ్యక్షులు BV రవిశంకర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతిరోజు రాత్రి వేళల్లో ఈ పరిశ్రమల నుండి తీవ్రమైన విషవాయువులు, పొగలు వెలువడుతున్నాయని, దీనివల్ల వాతావరణ కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని ఆయన వెల్లడించారు. ఈ సమస్యను వెలుగులోకి తీసుకురావడంలో, ప్రజల పక్షాన నిలబడడంలో మీడియా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం, జిల్లా అధికారులు తక్షణమే దృష్టి సారించి కాలుష్య కారక సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించాలని జిల్లా ప్రజా సమస్యల వేదిక తరపున BV రవిశంకర్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం RTC ఆధ్వర్యంలో నడపబడుతున్న హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణకు సంబంధించిన 22వ బ్యాచ్ను జిల్లా ప్రజా వనాధికారి PBMK రాజు చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించారు. తదుపరి 23వ బ్యాచ్ సెప్టెంబర్ నెలలో ప్రారంభిస్తామని, బ్యాచ్కి 16 మందికి అవకాశం ఉంటుందని, చేరిటకు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి తెలిపారు. లైట్ వెహికల్ లైసెన్స్ 1 సంవత్సరం అనుభవం కలిగిన 21 సంవత్సరం నిండిన వారు ఈ ట్రైనింగ్కు అర్హులని, మొత్తం శిక్షణ 40 రోజుల పాటు ఉంటుందని, ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉపాధి అవకాశాలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం 1-2 డిపోల మేనేజర్లు అమరసింహుడు, శర్మ, పర్సనల్ ఆఫీసర్ కృష్ణవేణి, అకౌంట్స్ ఆఫీసర్ రాజు తదితరులు ఉన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంకు చెందిన పరిశోధకురాలు నిర్మలా సదాశివుని ఆంగ్ల భాషా బోధన అభ్యాస ప్రక్రియపై మూల్యాంకనాత్మక అధ్యయనం చేసి PhD డాక్టర్ పట్టాను ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఉపకులపతి GP రాజశేఖర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ అధ్యయనం సాంకేతిక విద్యారంగం, భాషా బోధన పద్ధతుల అభివృద్ధిలో గొప్ప సంపాదనగా నిలిచింది. బోధన అభ్యాస వాతావరణం, అధ్యయన పదార్థాలు, విద్యార్థుల భాషా సామర్థ్యం, బోధన విధానాలు, పరిశ్రమ విద్యా సంస్థల మధ్య అనుసంధానాన్ని ఇందులో విశ్లేషించారు. పరిశ్రమల అవసరాలు, విద్యార్థులు కమ్యూనికేషన్ నైపుణ్యాల మధ్య ఉన్న ఖాళీని తగ్గించేందుకు అమలు చేయదగిన సూచనలను ఈ పరిశోధన అందించింది. సాధారణ కుటుంబ నేపథ్యం నుండి వచ్చి ఈ స్థాయికి చేరుకోవడం ఎంతో మందికి ప్రేరణ కలిగించే విషయం. ఆమె విజ్ఞానం, పట్టుదల, లక్ష్య సాధన యువతకు ఆదర్శంగా నిలుస్తుంది. ఈ సందర్భంగా ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు. గార మండలంలోని జొన్నలపాడు గ్రామం శ్రీ బృందావనంలో బుధవారం సాయంత్రం బహుళ అష్టమి సందర్భంగా
సందర్భంగా శ్రీకృష్ణుడికి నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక మండలం పాటు అన్నమయ్య సంకీర్తనలు పాడేందుకు నిర్ణయం తీసుకున్న కేవీబీ ఉమామహేశ్వరరావు ఈరోజు బృందావనంలో అన్నమయ్య సంకీర్తనలను పాడారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ పెద్దలు, గాయకులు విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అనంతరం అమ్మటి చక్రధర్ చేతుల మీదుగా గాయకులకు సన్మానం చేశారు. కార్యక్రమం ముగిశాక భక్తులకు అన్న ప్రసాదాన్ని నిర్వాహకులు చౌదరి దుర్గారావు, చౌదరి శ్రీనివాసరావులు అందించారు. నగరంలోని స్థానిక డే నెట్ రాయల్ నగర్లో సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్ సౌజన్య శ్రీ శ్రీనివాస కన్సల్టెన్సీ కన్స్ట్రక్షన్స్ నూతన కార్యాలయాన్ని ప్రముఖ వ్యాపారవేత్త చేబ్రోలు సురేష్ కుమార్ పూజ చేసి అశాస్త్రంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ శ్రీ శ్రీనివాస కన్సల్టెన్సీ అండ్ కన్స్ట్రక్షన్ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించాలని, అప్పుడే మధ్యతరగతి వారి సొంత ఇంటి కోరిక నెరవేరుతుందన్నారు. శ్రీ శ్రీనివాస కన్సల్టెన్సీ కన్స్ట్రక్షన్ మేనేజింగ్ పార్ట్నర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్ మాట్లాడుతూ సమాజంలో ఉండే అన్ని తరగతుల ఆదరాభిమానాలను పొందే విధంగా తమ సంస్థ గృహ నిర్మాణం చేపడుతుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉన్న అనంతకృష్ణ, కాంట్రాక్టర్ రూప రమణమూర్తి, సోమేశ్రెడ్డి, మేనేజర్ డాకోజీ రథరాణి కుమారి, అల్ల ఇందుమతి, డాక్టర్ వినీలాభాయ్ పట్నాయక్, మాజీ కౌన్సిలర్ ఎంఏ రఫీ, పొన్నాడ ఋషి, పోలు మహింతి మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన రోజువారీ ఆహారంలో అల్లం రసాన్ని చేర్చడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మెరుగైన జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, బరువు నిర్వహణ, రక్తంలో చక్కెర నియంత్రణ లాంటి వాటికి అల్లం రసం ఓ శక్తివంతమైన టానిక్గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అల్లం రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల కలిగే వివిధ ఆరోగ్య ప్రయోజనాలు ఒకసారి చూద్దాం. అజీర్ణం, ఉబ్బరం, వికారం వంటి జీర్ణ సమస్యలకు సహజ నివారణగా అల్లం చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. అల్లం రసం తాగడం వల్ల జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, అలాగే జీర్ణాశయాంతర బాధ లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి, శరీరాన్ని ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి రక్షించడానికి సహాయపడతాయి. అల్లం రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచడానికి, అనారోగ్యాలను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. అల్లంలో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. అల్లం రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల అర్థరైటిస్, కండరాల నొప్పి, వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. అల్లం రసం జీవక్రియను పెంచి కొవ్వు కరిగించడానికి ప్రోత్సహిస్తుంది. ఆకలిని అణిచివేయడానికి సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గించే ఆహారానికి ఇది గొప్ప ఉపయోగపడుతుంది. అల్లం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. త్యాగం అనేది సత్యం యొక్క ద్వారాలను తెరుస్తుంది. విశ్వాసం అనేది సత్యం యొక్క అనుభూతిని నీ ముంగిట నిలుపుతుంది. ప్రశ్నించేవాడు ఆ క్షణం మూర్ఖుడు, కాని తనను తాను ప్రశ్నించుకోలేనివాడు కలకాలం మూర్ఖుడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.